ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సింధూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మధలేనివిష్టం బ్రహ్మాదిదేవేయ పరిసేవ్యమానం సిద్ధ్యాయుతంతం ప్రణమామి దేవం. ఆ యొక్క మహాగణపతికి నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా సృష్టికి ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కూడా మనందరూ కూడా నమస్కరించుకుందాం. ఆ తల్లిదండ్రుల్ని మనం స్మరించుకుందాం. వాగర్ధ వివసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ యొక్క వినుకొండ శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామివారి పాదార విందములకు నమస్కారం చేసుకుంటూ, ముందుగా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ వారం రాశి ఫలాల గురించి తెలియజేసుకుందాం. ముందుగా రాశి ఫలాలలో మొట్టమొదటిది ప్రప్రథమమైనటువంటిది మేషరాశి గురించి తెలియజేసుకుందాం. ఈ యొక్క మేషరాశి వారికి మొత్తం కూడా ఈ వారం 3 గ్రహాలు యోగాన్ని కలిగిస్తున్నాయి. అది కుజుడు 6వ స్థానంలో, శుక్రుడు 4వ స్థానంలో, రాహువు లాభస్థానమైనటువంటి 11వ స్థానంలో ఉండటం వల్ల యోగాన్ని కలిగజేస్తూ ఉన్నారు. వీరు అచంచలమైనటువంటి మనస్వభావాన్ని కలిగి ఉంటారు. ఆర్థిక అంశాల విషయాల్లో వీరు జాగ్రత్తలు వహించాలి. అంటే డబ్బు పెట్టే విషయంలో కానీ, డబ్బును తీసుకునే విషయంలో కానీ జాగ్రత్తలు వహించాలి. భూ సంబంధిత, గృహ సంబంధిత, వాహన సంబంధిత, బంగారం వంటి వాటిలో లాభాలు వీరికి బాగా వస్తాయి. ఈ వారం శత్రువుల పట్ల జాగ్రత్తగా వహించాలి, శాంతంగా వ్యవహరించాలి. అంతేకాకుండా సమయస్ఫూర్తి అనేటువంటిది చాలా అవసరం, సహనం అనేటువంటిది చాలా ముఖ్యం. ముఖ్యంగా వీరికి సెప్టెంబర్ 7వ తారీఖు నుండి 9వ తారీఖు లోపు బాగా కలుసుబాటు అనేటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ 2 రోజులు కూడా వీరికి ఎంతో అదృష్ట రోజులు అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇక ఈ మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రం ఏంటంటే పార్వతీ మాతకు సంబంధించినటువంటి స్తోత్రాన్ని పఠనం చేయాలి. అంతేకాకుండా అష్టమ చంద్రయోగం వీరికి ఉంది కాబట్టి వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం బాల త్రిపుర సుందరిదేవి ఆలయాన్ని వీరు సందర్శించాలి. వీరు దానంగా బియ్యమును కానీ కందులు కానీ ఇవ్వాలి. ఇక వీరికి అదృష్ట సంఖ్య 9, వీరికి కలిసి వచ్చే రంగు తెలుపు అన్నమాట. దాని తరువాత వృషభ రాశి గురించి తెలియజేసుకుందాం. ఈ వృషభ రాశి వారికి 6 గ్రహాలు యోగాన్ని కలిగజేస్తూ ఉన్నాయి. వీరికి చంద్రుడు 7వ స్థానం, బుధుడు 4వ స్థానంలో ఉన్నారు, గురువు ధనస్థానం అయినటువంటి 2వ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు 3వ స్థానంలో, శని లాభస్థానంలో ఉన్నారు, రాహు వచ్చేసరికి 10వ స్థానం ఉండటం వల్ల యోగిస్తూ ఉన్నారు. వీరికి అదృష్టకాలం అనే చెప్పాలి. వృషభ రాశి వారికి అన్ని నిర్ణయాలు కూడా వీళ్ళకి మేలు చేస్తాయి. శని లాభస్థానంలో ఉండటం వల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. గురువు 2వ స్థానంలో ఉండటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. సకాలంలో వీరి పనులు మొత్తం కూడా పూర్తి అవుతాయి. అంతేకాకుండా సకాలంలో పనులు పూర్తవటం వల్ల వ్యాపారంలో కానీ, ఇకపోతే ఈ ధనస్థానంలో కానీ, లాభస్థానంలో కానీ వీరికి ఎక్కువగా లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా వీరికి సహాయ సహకారాలు కూడా తోటి వారి వల్ల ఉన్నటువంటి సహాయ సహకారాలు కూడా వీరికి మెండుగా ఉంటాయి. అయితే కొన్ని మానసిక ఆందోళనలు ఉంటాయి. వాటి నుండి వీరు ఉపశమనం పొందడానికి కొంచెం వేచి ఉండాలి వీళ్ళు. అయితే ధనం ఖర్చుల విషయంలో ఆచిచూచి అడుగు వేస్తే సరిపోతుంది. అయితే ఈ వృషభ రాశి వాళ్ళు పఠించవలసిన స్తోత్రం ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి. ఇక వీరు సందర్శనం చేయాల్సినటువంటి ఆలయం ఏంటంటే శివాలయ సందర్శన చేస్తే వీరికి మేలు జరుగుతుందన్నమాట. వీరు ఉలవలను దానం చేయాలి. ఇక అదృష్ట సంఖ్య వచ్చేసరికి 2, వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేసరికి ఎరుపు రంగు అన్నమాట. ఇక ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి గురించి ఇప్పుడు మనం తెలియజేసుకుందాం. ఈ మిథున రాశి వారికి ఈ వారం 4 గ్రహాలు యోగాన్ని కలిగజేస్తూ ఉన్నాయి. అవేంటంటే శుక్రుడు ధనస్థానంలో ఉన్నారు, తర్వాత 3వ స్థానంలో రవికేతువులు ఉన్నారు, చంద్రుడు వచ్చేసరికి 6స్థానంలో ఉన్నారు. అందువల్ల ఏమవుతుందంటే వీరికి ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. నిరుద్యోగులకు జీవన భృతి అవరోధాలు కష్టాలు మొత్తం కూడా తొలగిపోతాయి. అన్నింట్లో కూడా వీరికి నమ్మకం అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి. అనవసర ప్రసంగాలు అనేటువంటిది చేయకూడదు. అలా అనవసర ప్రసంగాలు చేయడం వల్ల వీరు మానసిక ఇబ్బందులకి గురవుతారు. అప్పులు చేయడం అనేటువంటిది మానుకోవాలి. ఒకవేళ వీరు అప్పులు చేస్తే అవి తీరడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా దైవబలం అనేటువంటిది వీరికి తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ వారం చాలా వరకు కూడా అదృష్టకాలంగానే భావించాలి. వీరు పఠించాల్సినటువంటి స్తోత్రం ఏంటంటే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షర స్తోత్రాన్ని వీరు పఠించాలి. వీరు సందర్శించాల్సిన ఆలయము శివాలయాన్ని సందర్శించాలి. వీరు దానాలు అంటే శని దశమంలో ఉన్నారు కాబట్టి నల్ల నువ్వుల దానంగా సమర్పించాలి. అదృష్ట సంఖ్య వచ్చేసరికి వీరికి 1, వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేసరికి నీలము. ఇక కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ యొక్క కర్కాటక రాశి వారికి 3 గ్రహాలు యోగాన్ని కలిగజేస్తున్నాయి.
కుజుడు తృతీయంలో ఉన్నారు, బుధుడు వచ్చేసరికి ధనస్థానంలో ఉన్నారు, శుక్రుడు వచ్చేసరికి ఈ యొక్క లగ్న స్థానం అంటే 1వ స్థానంలో ఉన్నారు. అందువల్ల వ్యాపారంలో కొన్ని అవకతవకలు, అన్నదమ్ముల వల్ల కొంత సపోర్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. ధనస్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి ఆర్థిక పరిస్థితులు అనేటువంటివి మెరుగైతాయి. వ్యాపారంలో లాభాలకు చాలా అవకాశం ఉంటుంది. భూ సంబంధిత విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారంలో వీరికి సహకారాలు ఉంటాయి. సున్నితమైన మనస్సుగా కలిగి ఉండాలి. వీళ్ళు ఎటువంటి పనులు కూడా వీళ్ళు వాయిదా వేయకూడదు. ఒకవేళ ఈ వారంలో మీరు ఏదైనా పనిని వాయిదా వేశారంటే అది మళ్ళీ తిరిగి మనం ఆ పనిని సఫలీకృతం చేసుకోవడానికి చాలా కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వీరు వచ్చేసరికి పఠించాల్సినటువంటి స్తోత్రం వచ్చేసరికి నారాయణ స్తోత్రాన్ని పఠించాలి. తర్వాత వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం ఏంటంటే వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి వీరు సందర్శించాలి. వీరు గోధుమలను దానంగా సమర్పించాలి. వీరికి అదృష్ట సంఖ్య కలిసి వచ్చే సంఖ్య ఏమిటంటే 7 నెంబరు వీరికి కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే అదృష్ట రంగు ఏంటంటే ఆకుపచ్చ. ఇకపోతే సింహరాశి వారు. సింహరాశి వారికి 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి ఈ వారం. అవేంటంటే గురువు 11లో లాభస్థానంలో ఉండడం వల్ల యోగిస్తాడు. తర్వాత శుక్రుడు 12వ స్థానంలో ఉండటం వల్ల ఈయన కూడా యోగిస్తాడు. అయితే ఇప్పుడు మనం ఈ సింహరాశి వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తలు వహించాలి. ముందస్తు జాగ్రత్తలు ఉండాలి. మొండితనాన్ని వీళ్ళు విడిచిపెట్టాలి. దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అయితే కొన్ని ఆపదల నుండి వీళ్ళు భయపడడానికి స్నేహితుల సలహాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వీరు సహనాన్ని కోల్పోతారు, ఒత్తిడికి లోనవుతారు, ధనం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఉద్యోగంలో కూడా అవకతవకలు ఉంటాయి, వ్యాపార విషయంలో కూడా జాగ్రత్తలు ఉంటాయి. అయితే వీళ్ళు కాలం అనేటువంటిది కలిసి వచ్చేటట్టుగా అయితే ఏం కనపడటం లేదు. అపార్థాలు, నిందలు, నీలాపనందలు ఇవన్నీ కూడా ఈ సింహరాశి వారికి ఉండేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. కాబట్టి వీరికి అష్టమ శని దోషం కూడా ఉంది. కాబట్టి వీరు పఠించాల్సినటువంటి స్తోత్రం ఏంటంటే శని స్తోత్రాలు. దశరథ కృత శని స్తోత్రాన్ని వీరు పఠనం చేయాలి. వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం శనిదేవుని ఆలయము. వీరు దానంగా సమర్పించాల్సింది నువ్వుల నూనెను. వీరికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 8. వీరికి కలిసి వచ్చే రంగు నీలం అన్నమాట. ఇకపోతే కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. వాటిలో చంద్రుడు తృతీయంలో ఉన్నాడు, రాహు షష్టమంలో ఉండి ఆయన యోగిస్తున్నాడు, తర్వాత లాభస్థానంలో శుక్రుడు ఉండి ఆయన యోగిస్తున్నాడు. అంటే వీరు ఏకాగ్రతతో ఏ పనినైనా ప్రారంభించుకోవాలి. అయితే శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కన్యారాశి వాళ్ళకి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆలోచన ఏ పనైనా చేసేటప్పుడు ఆలోచన అనేటువంటిది ఆచిచూచి అడుగు వేసేటువంటి అవసరం ఎంతైనా ఉంది వీరికి. అయితే వివాదాల జోలికి వీరు పోకూడదు, దూరంగా ఉండాలి. సమయపాలనతో మెలగాలి. దైవ నామస్మరణ ఎంత చేస్తే అంత కలుసుబాటు ఉంటుంది ఈ వారం వీరికి. వృత్తి వ్యాపారాల్లో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ యొక్క కన్యారాశి వారికి పఠించే స్తోత్రం ఏంటంటే నవగ్రహ ధ్యాన స్తోత్రం అన్నమాట. అది పఠించాలి. ఇక వీరు సందర్శించాల్సిన ఆలయం ఏంటంటే దశమంలో గురువు ఉండడం వల్ల నవగ్రహాలలో గురుదేవుని సందర్శించుకోవాలి. అంటే నవగ్రహాల గురుదేవునికి వెళ్ళి శనగలు వేసి నమస్కారం చేసుకోవాలి. తర్వాత దానం కూడా శనగలు వేయాలి. తర్వాత అదృష్ట సంఖ్య వచ్చేసరికి 3. కలిసి వచ్చే రంగు వచ్చేసరికి అదృష్ట రంగు వచ్చేసరికి ఎరుపు. ఇక ఈ ద్వాదశ రాశి ఫలాలలో తులారాశి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులారాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయి. అవేంటంటే లాభస్థానంలో రవి, కేతు, బుధుడు ఉన్నారు. తర్వాత 9వ స్థానంలో గురువు, 6వ స్థానంలో శని. ఇవన్నీ మంచి ఫలితాలండి. వృత్తి వ్యాపారాలు కూడా సత్ఫలితాలు ఉంటాయి. గతంలో తులారాశి వాళ్ళు చాలా నష్టపోయి ఉండవచ్చు. వారికి ఇప్పుడు అవన్నీ కూడా భర్తీ అవుతాయి. అంటే కలిసి వచ్చే కాలం అన్నమాట ఇది. అయితే బాగా ఉన్నత స్థితి అయితే కనపడుతూ ఉంటుంది. శత్రుపీడ కూడా నివారణ అవుతుంది. ఎందుకు శత్రుపీడ నివారణ అవుతుందంటే శని 6లో ఉన్నాడు. శని 6లో ఉంటే ఎటువంటి శత్రు దోషాలు కూడా తొలగిపోతాయి, శత్రుపీడలు నివారణ అవుతాయి. మీకు ఎవరైతే ఇబ్బంది కలగజేద్దాం అనుకుంటున్నారో వారికి ఇబ్బందులు కలగజేస్తాడు శని భగవానుడు. అంతేకాకుండా 9వ స్థానంలో గురువు ఉండటం వల్ల గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు. భాగ్యస్థానం అంటే అదృష్ట స్థానం కాబట్టి ధనం అనేటువంటిది ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది. అంటే మీరు కొంచెం పని చేసినా కానీ ఎక్కువ ఫలితాలు అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఇది చాలా మంచి యోగం. ఉన్నటువంటి రాశిలో తులారాశి బాగా యోగంగా కనపడుతుంది. వీరు ధ్యానించాల్సినటువంటి స్తోత్రం ఏంటంటే శివుడి యొక్క స్తోత్రాలు, అంటే శివాష్టోత్రం ఇలాంటివి అన్నమాట. వీళ్ళు సందర్శించాల్సినటువంటి ఆలయం ఏంటంటే శివాలయాన్ని సందర్శించాలి. వీరు మినుములు దానం చేయాలి. వీరికి వచ్చేసరికి అదృష్ట సంఖ్య 3. వీరు కలిసి వచ్చే రంగు వచ్చేసరికి ఆకుపచ్చ అన్నమాట. ఇక వచ్చేసరికి వృశ్చిక రాశి గురించి తెలియజేసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం 4 గ్రహాలు యోగకారకులుగా ఉన్నారు. లాభస్థానంలో కుజుడు ఉన్నాడు, దశమ స్థానంలో రవి, కేతువులు ఉన్నారు,
తర్వాత భాగ్యస్థానంలో శుక్రుడు యోగకారకుడుగా ఉన్నాడు అనమాట. అంటే ఎటు చూసిన విజయమే కనబడుతుంది ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా. వీరు గతంలో వీరు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు, కానీ ఈ వారం వీరికి అనుకూలంగా కనపడుతుంది. అయితే వీరు సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు ఉంటాయి. ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అయితే గమ్యాన్ని చేరుకోవటానికి వీరికి ఈ వారం అనేటువంటిది విముక్తిని కలుగజేస్తూ ఉంటుంది. ఉత్సాహంతో పనిచేయాలి. పిల్లల వలన కూడా వీళ్ళకి మేలు చేకూరుతుంటుంది. వీరు వచ్చేసరికి వీరికి స్తోత్రాలు, వీరు పఠించవలసిన స్తోత్రాలు ఏంటంటే లక్ష్మీ స్తోత్రాలు. వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం మహాలక్ష్మి ఆలయాన్ని. వీరికి ఎటువంటి దానాలు ఇవ్వాల్సిన పని లేదు. వీరికి కలిసి వచ్చే రంగు వచ్చేసరికి 1, వీరికి కలిసి వచ్చే రంగు అదృష్ట రంగు వచ్చేసరికి నీలం కలరు. ఇక ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సప్తమంలో గురువు, అష్టమంలో శుక్రుడు, తర్వాత తృతీయంలో రాహువు. ఈ 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సకాలంలో పనులు నిరాటకంగా పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి జరుగుతుంది. ఒత్తిడికి అధిగమించుకోవాలి. వీరు మానసిక ఆనందంలో ఎక్కువగా ఉంటుంది. వివాదాలకి వీరు దూరంగా ఉండాలి. కుటుంబంలో ఆనందం అనేటువంటిది వెలువరిస్తుంటుంది. 7వ స్థానంలో గురువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం కొనసాగుతుంది. అష్టమంలో శుక్రుడు ఉండటం వల్ల వీరు కొంత అనారోగ్య సమస్యల నుంచి కూడా కొంచెం బాగుపడే అంటే అనారోగ్య సమస్యల నుంచి కూడా వీళ్ళు బయటపడే అవకాశం కనబడుతుంది. తృతీయంలో రాహు ఉండటం వల్ల అన్నదమ్ముల వద్ద నుండి ఎంతో కొంత సహకారం, తోబుట్టుల నుంచి సహాయ సహకారాలు, అంతేకాకుండా వారితో ప్రేమానుబంధంగా మెలగడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుర్రాశి వాళ్ళు పఠించాల్సినటువంటి స్తోత్రం ఏంటంటే కుజునికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవాలి. అంతేకాకుండా ఈ యొక్క ధనుర్రాశి వారు సందర్శించాల్సినటువంటి ఆలయం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆలయాన్ని సందర్శించాలి. వీరు దానాలు చేయవలసిన దానం కందులు దానంగా చేయాలి. వీరికి అదృష్ట సంఖ్య 2, వీరికి అదృష్ట రంగు తెలుపు. ఇక మకర రాశి గురించి చెప్పుకుందాం. మకర రాశి వారికి ఒకే ఒక్క గ్రహం యోగిస్తూ ఉంది. అది శని తృతీయంలో ఉండటం వల్ల ఆ ఒక్క శని భగవానుడు మాత్రం వీళ్ళకి యోగిస్తూ ఉన్నాడు. కాలం వృధా కాకుండా వీళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఈర్షాపరులు వీళ్ళకి చాలా ఇబ్బంది కలగజేయాలని చూస్తూ ఉంటారు. వారి నుండి వీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మౌనం అన్నింటికి మంచిది. ఎక్కడైనా ఏదైనా కానీ ఈ యొక్క మితా భాషలను అతి భాషలను సాగుతుంటే వీరు దూరంగా వెళ్ళిపోవడం మంచిది. మనోబలం అనేటువంటిది వీళ్ళకి చాలా అవసరం. మానసిక స్థితి కూడా చాలా సరిగా ఉండాలి, వీళ్ళకి బాగుండాలి. ఏదైనా ఈ వారం వీరికి ఇబ్బందికరంగానే కనపడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఈ యొక్క మకర రాశి వారు ఉండాలి. అయితే ఈ మకర రాశి వారు పఠించవలసినటువంటి ధ్యాన శ్లోకం నవగ్రహ దేవత ధ్యాన శ్లోకాలు. వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం నవగ్రహ దేవత ఆలయం. వీరు దానాలుగా ఇవ్వాల్సిన నవధాన్యాలు ఇవ్వాలి. అంతేకాకుండా వీరికి అదృష్ట రంగు 9. వీరికి అదృష్టమైనటువంటి రంగు ఏంటంటే పసుపు రంగు అనమాట. ఇక కుంభరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. అవి పంచమంలో ఉన్నటువంటి గురువు, దశమంలో ఉన్నటువంటి చంద్రుడు అనమాట. అంటే వీరికి కూడా దాదాపుగా కాలం అనుకూలంగా అయితే లేదు. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా కానీ కొంచెం అక్కడ జాప్యం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళకి ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు కలగాలన్నా, ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా కొంచెం వేచి ఉండాలి. వీళ్ళు గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల కొంత ఉపశమనం కలుగుతూ ఉంటుంది వీరికి. అదొక్కటే వీరికి ఇబ్బందికరంగా లేదు. అయితే వీళ్ళు కలహాలకు దూరంగా ఉండాలి. వీరికి ఏలినాటి శని బాధలు ఉండటం వల్ల, ఈ రాశి మీద ఏలినాటి శని దోషం ఉండటం వల్ల వీరు ఈ యొక్క ఆర్థిక పరమైన నష్టాలు, కొంచెం ప్రయాణ విషయాల్లో కూడా వీరు మంచి శుభ సమయాన్ని చూసుకొని ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే వీరు పఠించాల్సినటువంటి స్తోత్రం ఏంటంటే శనిదేవుని స్తోత్రాలు పఠించాలి. వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం శనిదేవుని ఆలయం. వీరు దానంగా సమర్పించాల్సిన నల్ల నువ్వులు. వీరికి అదృష్ట సంఖ్య 3, రంగు వచ్చేసరికి తెలుపు రంగు వీరికి అనుకూలమైనటువంటి రంగు అన్నమాట. ఇక వచ్చేసరికి ఈ యొక్క ద్వాదశ రాశి ఫలాల్లో చివరిదైనటువంటిది మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయండి. అవేంటంటే పంచమంలో శుక్రుడు, షష్టమంలో బుధుడు, రాహు, రవి, కేతువులు. ఈ యొక్క 4 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి. వీరు తెలివితేటలతో వీరి దగ్గర ఉన్న ప్రతిభతో మెప్పిస్తారు. ఉద్యోగ రంగాలు ఈ రాశి వారికి చాలా బాగున్నాయి.
ఏలినాటి శని దోషం ఉన్నప్పటికీ కూడా ధనప్రాప్తి కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే పంచమంలో శుక్రుడు ఉన్నాడు. పంచమంలో శుక్రుడు అనేటువంటి ఉంటే బాగా యోగిస్తాడు, అంటే విలాసవంతమైన జీవితం ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణాలు కూడా మంచి విలాసవంతమైన ప్రయాణాలు కూడా చేస్తారు. అంతేకాకుండా దైవ సందర్శన కూడా చేసుకుంటారు. వీరు 10 మందికి మేలు చేస్తారు. పెట్టుబడులు పెడితే వీరికి అధిక లాభం వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. కుటుంబంలో కూడా గతంలో కొన్ని మానసిక చికాకులు ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఈ వారం వీరికి శుక్రుడు 5వ స్థానంలో, షష్టమంలో బుధుడు రవి కేతువులు ఉండటం వల్ల ఈ యొక్క అన్యోన్యతమైనటువంటి కుటుంబ వాతావరణం ఉంటుంది. అంతేకాకుండా విలాసవంతమైన జీవితం కూడా వీరికి ఉంటుంది. కాబట్టి వీరికి ఈ వారం యోగకారకంగానే కనపడుతుంది. అయితే మీనరాశి వారు ఈ యొక్క ఏలినాటి శని ఉన్నది కాబట్టి వీరు పఠించాల్సిన స్తోత్రాలు శనిదేవుని స్తోత్రాలు, వీరు సందర్శించాల్సినటువంటి ఆలయం శని దేవాలయం, తదుపరి శివాలయాన్ని కూడా సందర్శన చేసుకోవాలి. వీరు దానంగా సమర్పించాల్సినవి ఏమిటంటే నల్ల నువ్వుల నూనెను దానంగా చేయాలి. వీరికి అదృష్ట రంగు ఏంటంటే పసుపు రంగు అన్నమాట. ఇవి 12 ఈ రాశి ఫలాలకి ఈ వారం ఉన్నటువంటి రాశి ఫలాలు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ రాశులు అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ విషయాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించుకొని మీరు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. ఓం శం శనైశ్చరాయ నమః.